నా పేరు కళ్యాణ్ శ్రీనివాస్ రెడ్డి. మా మిస్సెస్ పేరు శ్రీదేవి. మీ పిల్లలు? పాప పేరు నివన్ని. ఏం చేస్తారండి పిల్లలు? నేను మ్యారేజ్ అయింది. ఓకే. మ్యారేజ్ అయింది. మా వాడు పనికి పోతాడు. ఓకే. గురువారం పూజ చేసుకుంటాడు. నేను కూడా ఇంతకుముందు చేసేది కానీ ఇక 2 మంగళవారం గురువారం అంటే ఓపికలేదు. మీరు సత్యసాయిబాబాని ఎప్పుడు గుర్తించారండి? ఎవరు పరిచయం చేశారు మీకు? ఈ గోపయ్య గారు, కృష్ణారెడ్డి బాబు 2 సార్లు ప్రతి యాత్రకి. ఏ సంవత్సరాలు వెళ్ళారు? 2 సంవత్సరం మా చేయాలనుకున్నా అప్పుడు స్వామి ఉన్నప్పుడు పోయి. ఓకే. సుమారు ఎన్ని సంవత్సరాల కింద వెళ్ళారు పుట్టపర్తికి? ఐడియా చాలా సంవత్సరాలు అవుతుంది. ఓకే. సేవకి వెళ్ళారండి ఎప్పుడన్నా? సేవకి వెళ్ళి పోవడానికి అయ్యి పడట్లేదు. ఓకే. మీరు స్వామి తాలూకు అనుభవాలు ఏమన్నా? మీరు ఇక్కడ మందిరంలో ఏమేమి పనులు చేస్తారు? ఏ సేవల్లో వస్తానండి. బయలుకి వస్తాను. ఇంకా ఈడు ఉన్నప్పుడు వస్తాను. ఓకే. పాటలు పాడతాను. భజనలు పాడతారా? ఓకే. ఏ పాట పాడతారు మీరు? మీకు ఇష్టమైన సాంగ్ ఉంటుంది కదా ఒకటి, చెప్పండి. భజనలో ఒక సాంగ్ ఏదో పాడతారు కదా, ఏ పాట పాడతారు? పాడండి, ఒక బిట్టు పాడండి మీ అనుభవం. ఓకే. భజనకి వస్తారు కదా, నచ్చిన ఒక స్వరం ఇవ్వండి, పర్లేదు. ఓన్లీ భజనలో పాడతారా? జయ సాయి శంకర జయ భయంకర సాంబ సదా శివ శివ హర రే శివ హర రే శివ హర రే. జయ గంగాధర జయ బింబాధర యాగ్రాంబరధర శివ హర రే శివ హర రే శివ హర రే. స్వామి తాలూకా మీకున్న అనుభూతి చెప్పండి. ఏదో ఒక జరిగి ఉంటుంది కదా మీ జీవితకాలంలో. ఫస్ట్ మాది ఆధార్ కార్డు పోయిందండి. ఆధార్ కార్డు పోయి 3 రోజులు ఎక్కినా దొరకలే. ఓకే. దొరకపోతే స్వామికి మొక్కుకున్నా, ఇట్లా ఆధార్ కార్డు దొరికితే భజన పెడతా అంటే. ఓకే. అయితే తెల్లారి దొరికింది. గురువారం రోజు భజన పెట్టించారు, 2 సార్లు పెట్టించారు ఆయన. అట్లాగా ఆవేశం ఇచ్చినప్పుడల్లా స్వామికి మొక్కుంటా. ఓకే. 4 గంటలు నడుస్తుందండి. ఆధార్ కార్డు దొరికిన తర్వాత 2-3 సార్లు భజన పెట్టుకున్నారా? ఓకే. ఈ మా పాపకు కూడా మంచి సంబంధం దొరకాలని మొక్కుకున్నాం. ఓకే. మంచి దొరికి. ఓకే. మా పాపకు 4 సంవత్సరాలు సంతానం లేక అయితే సాయి గాయత్రి బుక్ చదివిన కలిగి. ఓకే. ఇంకా చెప్పండి సార్. అంత మంచిగా ఉంది సార్. ఇంకా పంటలు కానీ పాటలు కానీ ఆరోగ్యం కానీ అంత మంచిగా ఉంది. స్వామిని గట్టిగా నమ్మటానికి గల కారణం అండి? స్వామిని గట్టిగా నమ్మటానికి, నా దేవుడిని నమ్మటానికి గల కారణం మీకు నేను అనుకునే 3 అయినాయి. 3 నమ్ముతా కానీ కాకపోతే వీలు కాకపోవటం వల్ల పోలేకపోతున్నా. ప్రతి యాత్ర పోదాం అనుకున్నాను. ఈ కోతల సీజన్ వస్తుంది ఒకసారి. ఓకే. జనవరిలో మళ్ళీ అప్పుడు కోతలు వస్తుంటాయి, అందువల్ల పోలేకపోతున్నాను. ఓకే. మేడం వస్తారండి భజన్కి? రారండి ఇప్పుడు. ఓకే. నవంబర్లో పోదామంటే మా మనవరాలు బర్త్డే ఉంది ఇప్పుడు, అందువల్ల ఎవరినప్పుడు పోదాం అనుకుంటే పాప బర్త్డే ఉంది నాకు నవంబర్ 14. సేవకి వెళ్ళారండి ఎప్పుడన్నా పుట్టపర్తికి? నేను సేవకి వెళ్ళలేదండి, ప్రతి యాత్రకి 2 సార్లు. ఓకే. స్వామి ఉన్నప్పుడు ఒకసారి, మొన్న జనవరిలో. ఎలా ఉందండి మీకు స్వామిని నమ్ముకున్న తర్వాత, భజనలోకి వచ్చిన తర్వాత? మంచిగా అనిపించింది. అంతా హ్యాపీ అయితే. ఇంకా గట్టిగా పాడాలి పాటలు, మంచిగా నేర్చుకొని ఇంకా
మీ పిల్లలకి అందరికీ ట్రైనింగ్ వేయండి మంచిగా మీకు వచ్చిన పాటలు.